బక్రీద్ అంటే బక్రీద్ చేయాలి అన్న. మీరు ఆవు ఆవు ఇది ఎందుకు చేస్తున్నారు? మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ ఒక హిందూ గోమాతకి అమ్ముతున్నారు అని మీరు అంటున్నారు, కానీ మీరు బక్రీద్ ఉంటే బక్రీద్ చేయాలి. ఆవు ఆవు ఇది ఎందుకు చేస్తున్నారు? అది కూడా ఆలోచన చేయాలి. మీరు భాईचारा అంటారు, अरे नहीं हम भाई भाई है, हिंदू मुस्लिम सिख ईसाई इस देश में रहने वाले सभी हम भाई भाई है बोल के आप बोल रहे, तो थोड़ा भाईचारा तो आपको रखना होगा कि भाई नहीं भाई, भाई के नाते अगर हमारे हिंदू भाइयों के दिलों को ఆస్థావం ठेस पहुंच रहे, చాలా మంది హిందువుల మీద అరే లేదు భయ్ హిందువుల మీద మనకి ప్రేమ ఉండాలి అంటే తినవద్దు భయ్, తినవద్దు. తింటే మాకు బాధ ఉంటాయి, తినవద్దు అంటే మీరు తినలేదు అనుకో మాకు చాలా సంతోషంగా ఉంటాయి. హిందువులు తినట్లేదా చెప్పుతోని కొడతాను ఎట్లా ఉంటే ఏ అట్లా ఏ ఒక్క హిందూ కూడా దొరికితే చెప్పుతోని మేమైతే కొడతాం. ఎందుకంటే అది తప్పు భయ్. మేమైతే నిజంగా అంటున్నా, సనాతన ధర్మంలో ఉండి మాకు అయితే అట్లా కోపం ఉంది. ఎందుకంటే నువ్వు ఉండే ఇంట్లో అమ్మకి తిన్న బరాబర్ ఆ ఊరికి తిన్న పరిస్థితి ఉంది అని మేమైతే అంటున్నాం. అంటే ఇప్పుడు చాలా మంది తినేది పరిస్థితి తెలుసు, ఇప్పుడు ఎక్కడ అమ్ముతారో తెలుసు, వాటికి ఏం పేర్లు తలకాయ అంటారు, బడే గోష్ అంటారు, ఇట్లా చాలా 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 పేర్లతో కూడా పెద్ద పెద్ద హోటల్స్ ఏ ఉన్నాయి, అవి జరిగేది కూడా తెలుసు. మళ్ళీ పేరుకేమో హిందువులు అని అంటారు. ఆ హోటల్స్ లో ఎవరు తింటారు అంటే ఎవరైతే ఏ సమాజం ఈద్ చేస్తున్నారో ఆ సమాజంలో తింటారు. మన సమాజం వాళ్ళు ఏవైతే తింటలేడు. అట్లాంటి విషయం కూడా ఇప్పుడు దాకా మా దగ్గర అయితే రాలేదు. కానీ మేమైతే అదే అంటున్నా అన్న, హిందూ సమాజంలో ఆవు అంటే మాకు ఇంట్లో ఉంది అమ్మలాగా ఆ ఆవు ఉంది. ఆ రెస్పెక్ట్ ఏదైతే ఆ ఫీలింగ్స్ ఉంది, ఆ ఫీలింగ్స్ కంపల్సరీ మనం హిందువులు పెట్టుకోవాలి అని మేమైతే అంటున్నాం. డాక్టర్లే చెప్తారు అన్న, అది తినాలి, తింటే బలం వస్తుంది అని చెప్పి చాలా మంది అన్నారు నాతో కూడా. అన్న అగర్ అట్లా అంటే ఆ డాక్టర్ కి కూడా మేము నమ్మే పరిస్థితి అయితే లేదు అన్న. మేమైతే అంటున్నాం, మేమైతే అస్సలు పరిస్థితి నమ్మే పరిస్థితి లేదు. మళ్ళీ వచ్చిన సమయంలో కూడా మేము అదే అంటున్నాం. ఇప్పుడు బక్రీద్ జరుగుతుంది, ఆ బక్రీద్ సందర్భంగా కంపల్సరీ పోలీస్ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్క చెక్ పోస్ట్ దగ్గర సిటీలా కానీ అవుట్స్కట్ లా కానీ ప్రతి ఒక్క చెక్ పోస్ట్ లా ప్రతి ఒక్క బండి చెక్ చేయాలి. మా గౌరక్ష కార్యకర్త పీస్ఫుల్ గా మీ దగ్గర వస్తే మీరు కూడా రెస్పాండ్ చేయాలి. మా కార్యకర్త కూడా మీకు కోఆపరేట్ గా చేస్తాయని మీ ఈరోజు చెప్తున్నాను. ఇప్పుడు చెక్ పోస్ట్ దగ్గర ఉన్నా కానీ అక్కడికక్కడ కాంప్రమైజ్ అయిపోయి అక్కడికక్కడ సెటిల్మెంట్ చేసుకొని వెళ్ళిపోతున్నారు. ఏదో ఒక పెద్ద కూడా ఒక వ్యాపారం అంటే భయంకరమైన వ్యాపారం జరుగుతుంది అన్నట్లు కూడా ఉంది అన్న. అట్లాంటి అయితే మా దగ్గర అయితే ఏ కేసు రాలేదు. ఒకవేళ మీ దగ్గర అట్లాంటి కేసు వస్తే మన హిందూ ఉండి ఎట్లా చేస్తే మాకు చెప్పండి, మేము డెఫినెట్లీ ఆ మాటలు మేము పైన తీసుకుపోయి మా హిందూ సమాజంలో ఏదైతే ఆర్గనైజేషన్స్ ఉంది ఆ ఆర్గనైజేషన్స్ ఆ మాట మాట్లాడి డెఫినెట్లీ ఆయన పైన కూడా చర్యలు తీసుకుంటాం. అట్లాంటి పరిస్థితి మా దగ్గర రాలేదు. మా హిందూ ఎవరైతే గౌరక్ష చేస్తున్నారో అట్లాంటి కార్యకర్త కూడా మా దగ్గర లేదు అని మేమైతే అంటున్నాం. ఇప్పుడు ముస్లిమ్స్ కొంతమంది ఉన్నా కానీ వాళ్ళ మధ్యలో ఐక్యత అనేది ఉంటుంది. మరి హిందువులు 70-80% వరకు ఉన్నా కానీ మరి 70-80% ఉన్నటువంటి హిందువుల మధ్య ఐక్యత ఎందుకు లేదు? ఇప్పటి నుంచి కాదు అన్న, గతంలో చాలా సంవత్సరం నుంచి మా దగ్గర జాతివాద్, మీరు యాదవ్, ముదిరాజు, గౌడ్స్, మీరు నంద్కరు, మీరు షిందే, మీరు ఫెర్నాండిస్, ఎట్లాంటి ఆ జాతివాద్లా మనం ఫచాన్సిపోయినాం. ఒకవేళ నిజంగా లేదు భయ్, మాకు ఏ జాతితో జాతి గౌరవం ఉండాలి. ప్రతి ఒక్క హిందూకి జాతి గౌరవం ఉండాలి. ఆ జాతి గౌరవం ఇప్పుడు ఉండాలి. మీరు చేస్తున్న పెళ్లి అప్పుడు జాతి గౌరవం ఉండాలి. ఒకవేళ ఎవరైనా మీ ఇంట్లో మంచి పని జరిగితే జాతి గౌరవం ఉండాలి. మీ సమాజంలో ఏదైతే మంచి పని కానీ చెడ్డ పని ఏదైనా జరిగితే మీకు అప్పుడు జాతి గౌరవం ఉండాలి. కానీ ఆ తర్వాత డెఫినెట్లీ మీకు హిందూ గౌరవం అయితే కంపల్సరీ ఉండాలి అని మేమైతే అంటున్నాం. ఇప్పుడు మిగతా జీవులకు లేనటువంటి ప్రాధాన్యత మరి ఆవుకి ఎందుకు ఉందంటారు? మరి మీరేం చూశారు అని మేము అదే అంటున్నాం. ఇప్పటి నుంచి కాదు, మా సనాతన్ ధర్మంలో గౌమాత అంటే మాకు దేవుడు. ఆ దేవుడికి మేము ఎందుకు దేవుడు అంటే మిగతా జీవులు కూడా ఉన్నాయి కదా, చాలా జంతువులు ఉన్నాయి బయట, చాలా ఉంది అన్న. మేము హిందూ సమాజం చాలా జీవులకి మేము పూజ కూడా చేస్తున్నారు. కానీ ఆవులు అంటే శ్రీకృష్ణ భగవాన్ దగ్గర కానీ మా శంకర్ భగవాన్ దగ్గర నంది బయలు కానీ అది అన్ను ప్రతి ఒక్క దేవుడి దగ్గర గౌమాత ఉంటాయి. ఆ గౌమాత ఉంది కాబట్టి మేమైతే పూజ కూడా చేస్తున్నాం, నమ్ముతున్నాం కూడా. జీవితంలో 100% నమ్ముతున్నాం. వచ్చిన పీడిల వచ్చిన మా
ఎవరైతే జనరేషన్ ఉంది ఆయనకి కూడా చెప్తా. మీరు అంటే దేవుడి ఫోటోలలో ఉంది కాబట్టి మీరు దేవుని ఫోటో మీద కాదు, ఏదైతే మహాభారత్ కానీ రామాయణ్ కానీ వేద్లు కానీ ఆ అన్ని చరిత్రంలో మీరు చూడవచ్చు. ఆ అందులో ఉంది, ఆ ఉంది కాబట్టి మేము కూడా ఇప్పుడు ఆ పూజలు కూడా చేస్తున్నాం అన్న. మరి ఇప్పుడు ఆవు గురించి మరి ఫైనల్ ఇప్పుడు గో రక్షకులు అని చెప్పేసి అంటున్నారు. గో రక్షకులకి నిజంగా బయట వాళ్ళ ప్రాణాలకు వాళ్ళకి రక్షణ ఉందంటారా? ఎవరికన్నా గో రక్షకులకి వాళ్ళ ప్రాణం మీద వాళ్ళకి రక్షణ ఉందంటారా? అన్న మేము అదే అంటున్నాం అన్న. గౌ రక్ష ఎవరైతే మా కార్యకర్త చేస్తున్నారో ఆయనకి కూడా రక్షణ కాదు. ఎందుకంటే చాలా సారి చెక్ పోస్ట్ లో మా కార్యకర్త మీద దాడి కూడా జరిగింది. అట్లాంటి పరిస్థితిలో కూడా మన చాలా మంది కార్యకర్త చూసి భయంతో ఇంట్లో కూసలేదు. లేదు భయ్, ఒక్క కార్యకర్త ఒక గౌమాత కోసం ఒకవేళ ఒక కార్యకర్త చచ్చిపోతే మేం మళ్ళీ రెడీ అవుతా అని ఎన్నో వేలాది కార్యకర్త ఈరోజు ఆ ఉద్దేశంతో ఈరోజు గౌరక్ష చేస్తున్నారు. నేను సల్యూట్ చేస్తా అన్ని గౌరక్ష ఎవరైతే గౌమాత కోసం మీరు కాపాడుతున్నారు, గౌమాత కోసం పోరాడుతున్నారు, ఏదైతే ఇల్లీగల్ గా తీసుకొని ఓల్డ్ సిటీకి తీసుకొస్తున్నారు అన్ని గౌరక్షకి నేను నిజంగా చాలా సల్యూట్ చేస్తా. మీరు చేసుకోండి, కానీ లీగల్ ఏదైతే లా అండ్ ఆర్డర్ ఉంది ఆ లా అండ్ ఆర్డర్ కు మీరు చేతిలో తీసుకోవద్దు. లా అండ్ ఆర్డర్ కి కలిపి మైగ్రేట్ గా చేసుకొని మీరు పని చేస్తే చాలా సంతోషం ఉంటాయని మేము అంటాం. ఇప్పుడు ఉన్న 2 పండుగలు కూడా ప్రశాంతంగా చేసుకోనికుండా అడ్డుపడే ప్రయత్నం హిందువులు చేస్తున్నారు అన్నట్లు కూడా మాట్లాడుతాం అన్న. మేము ఏమంటాం అంటే నాకు ఉందే చాలా ఫెస్టివల్ ఉంది. హోలీ వస్తే ఆ కలర్ ఈ కలర్ తోని ఈ డ్యామేజ్ అవుతాయి, ఆ కలర్ తోని ఆ డ్యామేజ్ అవుతాయి. హోలీ చేయవద్దు, హోలీ చేస్తే నీళ్ళు ఖరాబ్ అయిపోతాయి, వాటర్ వేస్ట్ అయిపోతాయి అది అంటారు. మళ్ళీ దివాళీ వస్తే దివాళీ నుంచి పొల్యూషన్ ఉంటాయి, ఆ పొల్యూషన్ తర్వాత మళ్ళీ అదే అయితే ఇదే అయితే అంటే ఏ ఫెస్టివల్ వస్తే ఇప్పుడు హిందూ సనాతన్ ధర్మంలో ఏదో ఒకటి ఫెస్టివల్ వస్తే కంపల్సరీగా టార్గెట్ చేయాలి అని ఆ ఉద్దేశంతో చాలా మంది ఆ ప్లానింగ్ చేస్తున్నారే అని మేము అంటున్నాం. అంటే మా దేశం అన్న, మన దేశంలో ఉండి 100 మంది కోట్ల జనాల మీరు కానీ మేము కానీ అందరు హిందువులు ఆ మనం ఉండి కూడా మనం హోలీ చేస్తే తప్పు అంటున్నారు, దివాళీ అంటే తప్పు అంటున్నారు అంటే చాలా కష్టం, చాలా అంటే చాలా బాధాకర విషయం కూడా ఉంది అన్న. ఇప్పుడు వాస్తవానికి మీరు అన్నట్లు బీజేపీ నుంచి మాత్రమే ఇట్లాంటి బీజేపీ కార్యకర్తలు మాత్రమే హిందూ ధర్మం హిందువుల గురించి ఆలోచించడం కానీ ఇవన్నీ చేస్తుంటారు. మరి మిగతా వాళ్ళకి ఎందుకు లేదంటారు అన్న? నేను ఇంకా ముందు కూడా చెప్పినా, ఈ రోజు కూడా చెప్తున్నా, ఈ ఆవుల విషయం కానీ సనాతన్ ధర్మంలో ఏదైతే గుడి మీద టార్గెట్ చేస్తున్నారో, గుడి మీద వచ్చి కాల్తుని కొడుతున్నారు, చాలా మంది మా దేవుడికి తిట్టున్నారు, అందరు చాలా మంది ఉన్నారు. అట్లాంటి సమయంలో ఓన్లీ ఫర్ భారతీయ జనతా పార్టీ కార్యకర్త యాజ్ ఎ కార్యకర్తగా, లేదంటే విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్, ఆర్ఎస్ఎస్ చాలా హిందూ సంఘటనలు ఆ సంఘటనలు మాట్లాడాలి అని ఆ బాధ్యత మాకు లేదు. కానీ మేమంటున్నంటే మీరు కూడా మాట్లాడాలి. మీరు కూడా హిందూ, మేము కూడా హిందూ. మీరు ఏదైనా పార్టీలో ఉండొచ్చు, కాంగ్రెస్ పార్టీలో ఉండండి, టిఆర్ఎస్ పార్టీలో ఉండండి, టీడీపీ పార్టీలో ఉండండి, కానీ అన్ని పార్టీలో ఉండి కూడా మీరు దేవుడికి పూజ చేస్తున్నారు, అన్ని ఫెస్టివల్ కూడా సెలబ్రేట్ చేస్తున్నారు. మీరు సనాతన ధర్మంలో ఏదైతే దేశంలో ప్రపంచంలో ఏదైతే గుడిలు ఉంది అక్కడ పోతున్నారు, బట్టు పెట్టుకుంటున్నారు, అన్ని చేస్తున్నారు. అదే విధంగా ఎవరైతే తప్పు మాట్లాడుతారో ఎందుకు మాట్లాడలేదని మేము కూడా అంటున్నారు. కంపల్సరీగా ఏ పార్టీ కానీ ఎవరైనా ఏ పార్టీలో ఉండని ఆ అవసరం లేదు. సనాతన ధర్మం పైన ఎవరైనా టార్గెట్ చేస్తే డెఫినెట్లీగా వ్యక్తిగతంగా ఒక హిందూ యాజ్ ఎ హిందూగా మీరు కంపల్సరీ మాట్లాడాలని మేమైతే అంటున్నాం. మీరు అన్నట్లు సనాతన ధర్మం అన్నారు కదా, సనాతన ధర్మం మరి ఎంతవరకు తెలుసు, ఎంతవరకు హిందువులు వాళ్ళు పాటిస్తా ఉన్నారు, మరి ఇది సనాతన ధర్మం మీద అవగాహన కల్పించే ప్రయత్నాలు ఎందుకు జరుగుతలేదు అన్న? సనాతన్ ధర్మంలో మేము ప్రతి ఒక్క ఫస్ట్ అయితే ఫ్యామిలీకి, అందరు ఫ్యామిలీకి ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం. ఉండవచ్చు మీరు గౌరక్ష కోసం బయటికి రావట్లేదు, ఉండవచ్చు మీరు ఎవరైతే మన దేవుడికి తిట్టున్నారు మీరు మాట్లాడలేదు, ఉండవచ్చు ఒకవేళ మన గుడి మీద వచ్చి దాడి చేస్తున్నారు అప్పుడు కూడా మీరు బయటికి వచ్చి మాట్లాడలేదు, ఏదో ఒకటి మీకు ఉండొచ్చు. కానీ నేనేమంటుంటే ఒక బేసిక్ రూల్ ఉంది మన ధర్మంలో, కంపల్సరీ ఒక బట్టు పెట్టుకోవాలి, కంపల్సరీ మన చిన్న పిల్లలకి గుడికి తీసుకోపోవాలి. గుడికి తీసుకోపోయిన తర్వాత మనం ఎందుకు ఆరతి చేస్తున్నాం, ఎందుకు గంట పెడుతున్నాం, ఎందుకు మనం గుడి లోపల పోతే పూజ అర్చన చేస్తున్నాం, ఎందుకు మనం గోత్ర అంటున్నాం,
ఎందుకు మా భగవద్గీత అంటే ఏంది, ఎందుకు రామాయణం అంటే ఏంది, మన వేద శాస్త్రాలు ఏంది, ఎందుకు మనం మన ఇంట్లో గుడి ఉంది కానీ బయట గుడికి పోయి ఎందుకు మనం దేవుడికి పూజ చేస్తున్నాను, ప్రపంచంలో ఎంతో గుడిలు ఉంది ఎందుకు మనం పోతున్నారు, ఆ చిన్న 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 అయితే బేసిక్ నాలెడ్జ్ అయితే మన పిల్లలకి మనం కూడా కంపల్సరీ పెట్టుకోవాలి అని మేమైతే అంటున్నాం. సనాతన ధర్మం అంటే చాలా పెద్ద ధర్మం అన్న, ఇది ఇప్పుడు వచ్చిన ధర్మం కాదు. ఈ ప్రపంచంలో ఒకే ఒక ఫస్ట్ ధర్మం ఉంది అంటే సనాతన ధర్మం ఉంది. సనాతన ధర్మం తర్వాత చాలా ధర్మం పుట్టింది, ఈ రోజు కూడా నడుస్తుంది. మాకు ఆయనతో ఏం సంబంధం లేదు. కానీ మేమేమన్నా అంటూనే చెప్పాలంటే చాలా ఉంది. ఏదైతే బేసిక్స్ రూల్ ఉందో కంపల్సరీ ఫాలో చేయాలి అని మేమైతే అంటున్నాం.